కార్తికేయ కోసమైతే హోమం చేపిస్తూ ఉంటుంది చంచలమ్మ. అక్కడికి సత్యవతి అయితే చంటిని కూర్చోబెడుతూ ఉంటుంది. చంచలమ్మ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. సింధూర కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ విషయంలో. ఇక చంచలమ్మ అయితే హోమం కాల్చుతూ ఉంటుంది. అలా కాల్చుతూ కార్తికేయ కోసమైతే పూజ చేపిస్తూ ఉంటుంది. అదే టైంలో సత్యవతి అయితే చాముండి రవిని అయితే ఇలా అడుగుతూ ఉంటారు. నన్ను ఎందుకు ఆ రోజు మీరు కొట్టారు అని అడుగుతూ ఉంటుంది. మేము మిమ్మల్ని కొట్టడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అనేది అంటూ ఉంటారు. ఇక సత్యవతి అయితే మీరు నన్ను కొట్టారు, ఎందుకు కొట్టారు అనైతే సీరియస్ అవుతూ ఉంటుంది రవి మీదకి. అలా అయ్యేసరికి రవి అయితే సత్యవతిని కొడుతూ ఉంటాడు. అలా కొట్టే టైంలో చంటి అక్కడికి వచ్చి అలా అమ్మని పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు. చూసి షాక్ అవుతూ ఉంటాడు చంటి. మా అమ్మనే కొడతారా, ఈసారి చంచలమ్మ గారు వచ్చినా మిమ్మల్ని నిన్న కొట్టడం ఆపలేరు అని చెప్పి చంటి అయితే రవిని కొడుతూ ఉంటాడు. అలా రవిని కొట్టి ఇదవుతూ ఉండేసరికి చాముండి అడుగుతూ ఉంటుంది ఎవరే అని అడిగేసరికి ఏ అని వేలు చూపిస్తూ ఉంటాడు చాముండిపై. కోపంతో రగిలిపోతూ ఉంటాడు చంటి. ఇక చాముండి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక రవిని అయితే ఒరే నీ అంత చూస్తాను ఆగురా అని చెప్పి రవి అయితే అంటూ ఉంటాడు. ఇక చాముండి అయితే పరిగెడుతూ ఉంటుంది. చాముండి అయితే వాళ్ళ వెనకాతల పరిగెడుతూ ఉంటుంది. ఇక రవిని అయితే కొడుతూ ఉంటాడు. చంచలమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రవి అయితే పడుతూ ఉంటాడు. ఇక సింధూర ఎంత ఆపినా సరే చంటి అయితే రవిని కొడుతూ ఉంటాడు. అలా కొట్టి అలా ఇదే ఇచ్చేసేసరికి అక్కడ ఉన్న దీపం వెళ్ళి కార్తికేయ ఫోటో మీద పడి అది ఇదవుతూ ఉంటుంది. ఇక ఆ విషయంకి చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కేశవ ఫోటో కాలిపోయేసరికి అక్కడ ఉన్న సింధూర వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. అయినా అదేమీ పట్టించుకోకుండా చంటి అయితే ఇలా రవి మీదకైతే ఇదవుతూ ఉంటాడు. అది చూసి అందరూ అయినా సరే చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. కేశవ ఫోటో తగలబడిపోయినందుకు చంటి వల్ల. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది చంచలమ్మ.